ఈ ఆమదాలవలస నియోజకవర్గంలో ఇంతవరకు నేను 5 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారంలో 22A నుంచి భూములు తొలగింపజేశాను. ఫేక్ ప్రచారం చేయడానికి మేమేమైనా ఫేక్ గాలం అనుకుంటున్నారా? వైసీపీ పార్టీ అంటేనే అదొక గొడ్డల పార్టీ. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడాను స్టోట్పురంలో ఆనాడు ఉండేటటువంటి గజ దొంగలకి వాళ్ళకి ఏం తేడా లేదు. ఈ ఫేక్ ప్రచారాలు చేసుకునేటటువంటి ఒక ఫేక్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఇక్కడ పెట్టానంటే బావాజీ మఠం భూములు ఆక్రమణ చేశానని మాట్లాడారు. బావాజీ గారు ఇక్కడే ఉన్నారు, మీరు ప్రశ్నించండి. కొత్తగా ఉద్ధరించడానికి వచ్చాడు. ఒక పక్కన ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు. ఎవరు కాజేశారు? రైతులు కాజేశారా? రైతులు జిరాయితీ భూముల్ని ప్రభుత్వ భూమి అనడానికి నువ్వెవడివి? హౌ డేర్ ఇట్ ఈస్? బ్లాక్మెయిల్ చేస్తావా రైతుల్ని? రైతుల దగ్గర దండుకోవడానికా నీ బ్లాక్మెయిల్ మాటలు? ఇక్కడ కోన రవికుమార్ వాళ్ళకి అండగా ఉన్నాడు. కోన రవికుమార్ వాళ్ళకి అండగా ఉన్నాడు. నువ్వు కాదు, నిన్ను పుట్టించిన జేజమ్మ కూడా వాళ్ళ నీడను కూడా తాకనివ్వనని చెప్పి నేను హెచ్చరిస్తాను.